మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది 4వ తరగతిలోని 8వ పాఠమైన బారిస్టర్ పార్వతీశం అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. పిల్లలు, ఈ పాఠం చెప్పుకోబోయే కన్నా ముందుగా మనకు 3వ తరగతికి సంబంధించిన అన్ని పాఠాలు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది. ఇంకా 4, 5, 6, 7, 8 తరగతులకు సంబంధించిన పాఠాలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అవి చూడండి అవసరం అనుకుంటే. సరే, ఇప్పుడు మనం బారిస్టర్ పార్వతీశం అనే పాఠం గురించి చెప్పుకుందాం. పిల్లలు, ఇప్పుడు ఈ పాఠం యొక్క ప్రక్రియ, కథనం, ఇంకా ఇతివృత్తం, హాస్యం. హాస్యం అంటే నవ్వును తెప్పించేదిగా ఉంటుంది అని అర్థం. ఇంకా ఈ పాఠం యొక్క కవి ఎవరు రాశారంటే ఈ పాఠాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాశారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈయన ఇతర రచనలు. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఈ బారిస్టర్ పార్వతీశం పాఠం ఉంది కదా, ఇందులో ఉన్న చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది కదా. ఇప్పుడు మీరు చిత్రం చూడండి. చూసారా? ఈ చిత్రం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? భార్య, భర్త, ఇంకా పిల్లలు ఎక్కడికో హడావిడిగా వెళ్ళవలసి వస్తున్నట్టుగా ఉంది. సరే, అయితే ఈ చిత్రం కింద మనం 3 ప్రశ్నలు ఉన్నాయి, అవేమో చూసేద్దాం. మొదటి ప్రశ్న, చిత్రంలో సన్నివేశాల గురించి మాట్లాడండి. పిల్లలు, ఈ చిత్రం యొక్క సన్నివేశం ఏమై ఉంటుంది? సన్నివేశం అంటే వాళ్ళు చూస్తారంటే మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళు ఎక్కడికో హడావిడిగా బయలుదేరుతున్నట్టు అనిపిస్తుంది. సరే, రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పిల్లలు, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? చిత్రంలో భార్య, భర్త, ఇంకా పిల్లలు, ఇంకా కుక్క, ఇంకా భర్త తలపైన పెట్ట, ఇంకా బ్యాగులు అవన్నీ తీసుకొని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉంది వాళ్ళు. సరే, మూడవ ప్రశ్న, మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా? మీ ప్రయాణం గురించి చెప్పండి. పిల్లలు, మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా? ఓకే, అయితే రైలు ప్రయాణం గురించి చెప్పండి. రైలు ప్రయాణం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ రైలు వెళ్ళే మార్గంలో చుట్టుపక్కల పచ్చని పొలాలు, ఇంకా పట్టణాలు, ఎన్నో గ్రామాలు, వాటి అన్నింటిని చూసుకుంటూ హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఓహో, అందుకని మీకు ఇష్టమా? సరే, అయితే పిల్లలు, ఇప్పుడు మనం ఈ బారిస్టర్ పార్వతీశం అనే పాఠం గురించి చూద్దాం. సరేనా? సరే, నర్సాపురం దగ్గర మొగలుతుర్రు మా కాపుర స్థలం. కాపుర స్థలం అంటే అర్థం ఏమంటే వారు నివాసం ఉండే స్థలం అని అర్థం. నా పేరు వేమూరి పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ పారం వరకు చదువుకున్నాను. పిల్లలు, 5వ పారం అంటే అర్థం ఏమంటే 10వ తరగతి అని అర్థం. నా స్నేహితుని హితోపదేశంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయించుకున్నాను. పిల్లలు, బారిస్టర్ అంటే అర్థం ఏమంటే ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు అని అర్థం వస్తుంది. అంటే న్యాయశాస్త్రం చదువుకున్నావు అని. సరేనా? ఓకే, ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రయాణానికి తీసుకువెళ్ళవలసిన సామాగ్రి గురించి ఆలోచించాను. కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికల పొడుము, అంటే దంతధావనం అంటే పళ్ళు తోముకోవడానికి, నాలిక గీసుకోవటానికి తాటాకు ముక్కలు, తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె, తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, నీళ్లు తాగటానికి మరచెంబు, రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమ పిండి, నెయ్యి, కిరసనాయిలు, స్టవ్వు, అట్ల పెనము, ఆవకాయ, పడుకోవడానికి నర్సారావుపేట మడత మంచం, బొంత, నారింజ బండు శాలువ, తుంగచాప చాలా అవసరమని కొన్నాను. ఇవన్నీ ఒక పెట్టెలో పెట్టి ఇంగ్లాండ్ బయలుదేరాను. రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. రైలు వచ్చి ఆగింది. ఒకరినొకరం తోసుకుంటూ హడావిడిగా ఎక్కేలోపు నా తల మీద ఉన్న సామాను వెనుక ఎక్కేవారి మీద పడిపోయింది. అతి కష్టం మీద రైలు ఎక్కాను.
నేను సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి వల్లో పడ్డాను. అక్కడ ఉన్న వాళ్ళంతా కడుపుబ్బా నవ్వారు. నాకు పక్క వాళ్ళు కూర్చోవడానికి చోటు ఇచ్చారు. పెట్టె బల్లపై పెట్టాను. దాని మీద మడత మంచం పెట్టాను. దాని మీద చాప పెట్టాను. అక్కడొక గొలుసు కనబడింది. ఇవన్నీ పడిపోకుండా చేంతాడు వేసి ఆ గొలుసును లాగి బిగించి కట్టాను. అంతే, రైలు ఆగింది. 2 గార్డులు వచ్చి, ఈ సామాన్లు ఎందుకిలా గొలుసుకు కట్టావు అని అడిగారు. గార్డులు అంటే అక్కడ కాపలా కాసేవారు అని అర్థం. రైలు కుదుపుకు కింద పడిపోకుండా జాగ్రత్త కోసం కట్టానని చెప్పాను. ఆ గొలుసు లాగితే రైలు ఆగుతుంది కాబట్టి 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నారు. నా దగ్గర ఏమీ లేదని ప్రాధేయపడితే సామానుని గొలుసుకు విప్పివేయమని చెప్పి వెళ్ళిపోయారు. మరునాడు చెన్నపట్నం చేరాను. చెన్నపట్నంలో టోపీలు పెట్టుకునే వారిని చూసి టోపీ పెట్టుకుంటే గౌరవం అనుకున్నాను. పెద్ద షాపులో టోపీ కొనుక్కోవచ్చు అని అనుకుని షాపుకు వెళ్ళాను. షాపులో పై అంతస్తులో ఆడమనిషి అమ్మే టోపీలు పెద్దవిగా అందంగా కనిపించాయి. నాకు ఒక టోపీ కావాలన్నాను. నాకు నచ్చిన ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ కొనుక్కున్నాను. నా వెనకాల ఉన్న దొరసాని ఒకటే నవ్వు. పిల్లలు, దొర అంటే తెల్లజాతి పురుషుడు, దొరసాని అంటే తెల్లజాతి స్త్రీ అని అర్థం. ఓకే. బసకు చేరుకున్నాక అక్కడ ఉన్నాయన ఆ టోపీ చూసి ఒకటే నవ్వు నవ్వి, ఏమయ్యా, ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ కొన్నావు అన్నాడు. అందుక షాపులో వాళ్ళు నవ్వారు అనుకున్నాను. కొలంబోలో నాకు తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పాను. తర్వాత రైలు ఎక్కి విశ్రాంతిగా కూర్చున్నాను. ఈ ప్రయాణంలో అప్పుడే పరిచయం అయిన వ్యక్తి నన్ను, నా సామాన్లను చూసి నవ్వాడు. తూత్తుకూడిలో రైలు ఆగింది. కొలంబో పోయేవాళ్ళు దిగండి అని అరుస్తున్నారు. ఆడవాళ్ళు పెట్టుకుని టోపీ కదా అని టోపీని రైలులో విడిచి తక్కిన సామాను తీసుకొని పెట్టెలో నుంచి దిగాను. ఇంతలో రైలు బంట్రోతు పరిగెత్తుకు వచ్చి దొరసాని టోపీ తీసుకువచ్చి నా చేతిలో పెట్టాడు. ఎంతో విలువైన వస్తువు అప్పగించినట్లు వాడికి 1 పావలా ఇచ్చాను. కొలంబోకి వెళ్ళే స్టీమరు ఎక్కే ముందు మళ్ళీ కావాలనే ఆ టోపీని కింద వదిలి వచ్చాను. మళ్ళీ బంట్రోతు తెచ్చి ఇచ్చాడు. కొలంబోలో దిగినప్పుడు స్టీమరులో విడిచిపెట్టి వచ్చాను. స్టీమరు బంట్రోతు దొరసాని టోపీ తీసుకొని పరుగెత్తుకుని వచ్చి ఇచ్చాడు. ఆ టోపీని చూస్తే అసహ్యం వేసింది. దానికి బోల్డు డబ్బు పోసాను. వదిలేసిన ప్రతి చోట తీసుకువచ్చిన వాడికి బహుమానాలు ఇవ్వడం కూడాను. ఆఖరుకు మార్సెల్స్ పోయే స్టీమరులో కూడా నా సామానుతో పాటు టోపీ కూడా ఎక్కించారు. స్టీమరు మార్సెల్స్కు చేరింది. మార్సెల్స్ హోటల్లో బంట్రోతు నా సామానును చిన్న గదిలో పెట్టాడు. ఆ గది ముందు కటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉన్నాయి. గది బాగా చిన్నదిగా ఉంది. దానిని చూసి ఇంత చిన్న గదిలో ఉండటం ఎలాగూ అనుకున్నాను. ఆ చిన్న గదిలో దీపం వెలిగించారు. ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదులేమిటో. ఒకవేళ నన్ను చూసి లోకువ కట్టి ఇంకొకళ్ళకి పనికిరాని చిన్న గది నాకు ఇచ్చారేమో అనుకున్నాను. ఈ చిన్న గదిలోకి నేను రాను అన్నాను. నా సామాను ఆ చిన్న గదిలో పెట్టిన బంట్రోతు రమ్మన్నాడు. ఈ గది అయితే నాకు అక్కర్లేదు, ఇంకొక హోటల్కు వెళ్తాను అన్నాను. వాదించి లాభం లేదనుకున్నాడు బంట్రోతు. నన్ను చేయి పట్టుకుని బలంగా చిన్న గదిలోకి లాగి తలుపు వేశాడు. తలుపు వేయటంతో గది అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది. నేను హడలిపోయి కెవ్వుమన్నాను. గది ఆగింది. బంట్రోతు తలుపు తీసి బయటకు రమ్మన్నాడు. ఇంకెన్ని వింతలో అని ఆశ్చర్యపోయాను. నన్ను వేరొక పెద్ద గదిలోకి తీసుకెళ్ళి సామాను అక్కడ పెట్టాడు బంట్రోతు. శ్రమ పడకుండా మేడ ఎక్కే గది ఆ చిన్న గది అని తెలిసి ఆ ఉపాయానికి ఆశ్చర్యపడ్డాను. వాళ్ళంతా నన్ను చూసి ఎంతగా నవ్వుకున్నారో అని సిగ్గుపడ్డాను. ఇలా నా ఇంగ్లాండు ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్యక సంఘటనలు, అవస్థలు చోటు చేసుకున్నాయి. పిల్లలు,
నీకు ఈ పాఠం చూస్తే ఏమనిపిస్తుంది? నవ్వును తెప్పించేదిగా ఉంది, అంతే కదా. ఇప్పుడు అతనికి తెలిసి తెలియక చేసిన పనులన్నీ కూడా అందరికీ నవ్వును తెప్పించాయి కదా. పిల్లలు, ఇక్కడ ప్రతిసారి బంట్రోతు అనే పదం వచ్చింది కదా. ఆ బంట్రోతు అంటే అర్థం ఏమంటే సేవకుడు అని అర్థం, సరేనా? సరే పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ ఈ పాఠం నచ్చినట్లే కదా. సరే, అయితే ఈ పాఠానికి సంబంధించిన అర్థాలను చూసేద్దాం, సరేనా? సరే. కాపుర స్థలం అంటే నివాసం ఉండే చోటు. 5వ పారము అంటే 10వ తరగతి. హితోపదేశం అంటే మేలు చేసే మాట చెప్పడం. బారిస్టరు అంటే ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు. సామాగ్రి సామాన్లు, వస్తువులు. దంతధావనము అంటే పళ్ళు తోముకోవటం. కచ్చికలు అంటే కాల్చిన పిడకలు. అంగవస్త్రం అంటే తువ్వాలు. చాదు అంటే పిండితో తయారు చేసిన బొట్టు. దేశవాళీ దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన. గార్డు అంటే కాపలా వ్యక్తి. ప్రాధేయపడితే అంటే బతిమలాడితే. చెన్నపట్నం మద్రాసు లేదా చెన్నై అని అనేవారంట చెన్నపట్నాన్ని. దొర అంటే తెల్లజాతి పురుషుడు. దొరసాని అంటే తెల్లజాతి స్త్రీ. బస అంటే తాత్కాలిక నివాసం. బంట్రోతు అంటే సేవకుడు. స్ట్రీమరు అంటే ఆవిరితో నడిచే పెద్ద నావ. అంతరిక్ష మార్గం అంటే ఆకాశం వైపు అని అర్థాలు వస్తాయి. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠానికి సంబంధించిన అర్థాలను తెలుసుకున్నాం.